ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసి చూడలేకపోతున్నాను. అందగడగా పుట్టడం తప్పైపోయింది. వద్దు, స్పెట్స్ పెట్టుకో. డైలాగ్ కన్నా స్పెట్సే బెటర్. ఎంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ కొంచెం ఓవర్ కాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నావు, ఓవర్ యాక్షన్ తగ్గించు. పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చేసిందని అందరికీ లోకం. ఓకే ఓకే అర్థమైంది. అది మనతోని ముచ్చట. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. అయ్యో, దరిద్ర దేవత మంచి స్నేహితులు అతనిని బాగుపరచుట. చెప్పమంటారా, దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. ఏంటంటే ఇలా తగులుకున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నాదే. ఏంటి జాలి చూపిస్తున్నావా? అంటే అది రే రామ్ వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేయాలి? తక్కువ మనం ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వదు. పాయింట్కి రా. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. అయ్యో సానుభూతి వద్దురా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. ఏమిటది? మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతున్నా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వెళ్ళిపోండి సార్, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.